సో అందుకే ఈ రోజు నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఈ మోతీ వర్క్స్ అంటారు కదా, ఇవన్నిటికి సంబంధించిన బ్లౌజెస్ అన్ని మీకు చూపిస్తాను. లాస్ట్ ఇయర్ నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న శారీ ఇది. ఫేవరెట్ శారీ బికాజ్ లాస్ట్ ఇయర్ సిద్ధు నాకు అసలు చెప్పకుండా తనే స్టోర్కి వెళ్ళి ఒక శారీ అనేది తీసుకొచ్చారనమాట. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిద్ధేష్ను. అందరూ ఎలా ఉన్నారు? అండ్ నేను చెప్పాను కదా, శ్రావణ మాసంలో మీ అందరికీ కూడా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయని. అండ్ ఈ వీడియో కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, చాలా వరకు మనకి ఇంట్లో శుభకార్యాలు లైక్ గృహప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు, ఎంగేజ్మెంట్స్ అండ్ అందరికీ ఇష్టమైన వరలక్ష్మి వ్రతాలు, తర్వాత ఎవరైనా ఇంటికి తాంబూలానికి వెళ్ళేటప్పుడు కానీ ఏ చీర కట్టుకోవాలి ఇలా చాలా అనుకుంటూ ఉంటారు. ఇంట్లో కావాల్సిన వాటన్నిటితో పాటు మెయిన్గా కావాల్సింది ఆడవాళ్ళకి అలంకరణ. సో అందుకే ఈ రోజు నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ కంప్లీట్గా ఈ డిజైనర్ అంటే లైక్ మగ్గం వర్క్స్ చేసిన బ్లౌజెస్ కానీ, ఈ మోతీ వర్క్స్ అంటారు కదా, ఇవన్నిటికి సంబంధించిన బ్లౌజెస్ అన్ని మీకు చూపిస్తాను. సో పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా ఎవరికైనా సరే కూడా ఇవి చూసి ఓకే మన దగ్గర ఉన్న శారీకి ఈ కలర్ బాగుంటుంది అని మీకు కూడా అనిపించి మీరు కూడా చేసుకుంటారు. కాబట్టి నేను ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకుంటున్న ఆస్తిలో ఇలా కొంత సగం అనేది మీకు చూపిస్తున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి బ్లౌజెస్ చెక్కు చెదరకుండా నేను ఎలా కాపాడుకుంటాను అనేది కూడా మీరు ఈ బ్లాగ్ లో చూడొచ్చు. సో ఇన్ని బ్లౌజెస్ లో ఏ బ్లౌజ్ గురించి ఫస్ట్ చెప్పాలి అని తెలియట్లేదు. ఐ స్టార్ట్ విత్ దిస్ గ్రీన్ బ్లౌజ్. ఎందుకంటే రీసెంట్ గా నేను ఈ పిక్చర్స్ పోస్ట్ చేశాను, మీ అందరికి చూసే ఉండొచ్చు. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ శారీ, ఆ బ్లౌజ్ ఇది అరవంకి మోడల్. మనం యాక్చువల్ గా ఇంత వర్క్ బ్లౌజెస్ వేసుకున్నప్పుడు అరవంకిలు పెట్టుకుంటే వాటికి కనిపించదు, కాబట్టి నేను ఇలా అరవంకి మోడల్లో చేసుకున్నాను. శారీలో ఉన్న బ్లౌజ్ కాకుండా సపరేట్ గా మెటీరియల్ తీసుకుని చేయించుకోవడం వల్ల నెక్స్ట్ ఏమైనా శారీస్ ఉన్నప్పుడు కూడా మనకి యూజ్ అవుతుంది కాబట్టి. సో ఇది బ్యాక్ అన్నమాట. గ్రీన్ బ్లౌజ్ కి కూడా ఇలాగ టాజల్స్ అనేవి ఇలా చేశారు. వీటికి కూడా నీట్ గా కొంచెం ఇలా మగ్గం అండ్ మోతీస్ చిన్న చిన్న బీడ్స్ లాంటివి కూడా వేసారు అనమాట. గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా వచ్చింది అండ్ అక్కడక్కడ కూడా బుటీస్ అవి నేను తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతంకి కట్టుకున్న శారీ ఇది. ఈ కలర్ కూడా చాలా చాలా బాగుంది అని అన్నారు. సో శారీలో బ్లౌజే నేను తీసుకుని అక్కడక్కడ మాత్రమే కొంచెం బీడ్స్ అండ్ కుందన్స్ తో ఇది చేశాను అనమాట. అండ్ చాలా సింపుల్ గా చేశారు వర్క్ కూడా. బ్యాక్ సైడ్ కూడా కొంచెం బుటీస్ లాగా, అంటే కొంచెం మనం వేసుకున్న దాన్ని ఎలిగెంట్ చేసుకోవడానికి ఈ బ్లౌజెస్ అనేవి ఇలా హెల్ప్ అవుతాయి. అండ్ శారీ బోర్డర్ లో వచ్చిన దాన్ని నేను హ్యాండ్స్ చేయించుకున్నాను. సో నెక్స్ట్ సిల్వర్ కలర్ బ్లౌజ్. చాలా చాలా సింపుల్ గా చేయించుకున్నాను బికాస్ శారీ నాకు బ్లూ అండ్ సిల్వర్ కలర్ బోర్డర్ అనమాట. ఆల్మోస్ట్ మన నీస్ వరకు వచ్చేంత లెంత్ ఉంది బోర్డర్, అందుకని కొంచెం నీట్ గా కనిపించాలి అని. అండ్ ఈ బ్లౌజ్ నేను ఎప్పుడు అనంటే అయాన్ష్ కి అక్షరాభ్యాసం చేసినప్పుడు కట్టుకున్న శారీ ఇది. సో పీకాక్స్ ఫెదర్స్ లాగా అన్నమాట, ఇవి మనకి ఇలా వస్తాయి. సో సపరేట్ గా ఫెదర్స్ లాగా చేసి వాటిని ఇక్కడ మనకి ఇలాగా స్టిచ్ చేశారు. అండ్ వేసుకునేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది. సో హ్యాండ్స్ కి ఇంత హెవీగా ఉంది కాబట్టి నెక్ కి నేను చాలా లైట్ గా ప్రిఫర్ చేశాను, జస్ట్ ఓన్లీ కొంచెం ఒక సింగిల్ లైన్ లాగా. మీకు కూడా ఏదైనా లైట్ కలర్ బ్లౌజెస్ కి అలాగా ఇలా డార్క్ కలర్ కాంబినేషన్స్ లో పెట్టుకొని ఉంటే కనుక శారీ అండ్ మనకి మనం వేసుకునే జ్యువెలరీ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా మంది కూడా ఇవి బ్లౌజ్ కి సంబంధించిన నెక్ బోర్డర్స్ అనేవి చాలా హెవీగా చేయించుకుంటారు. అలాంటప్పుడు మన జ్యువెలరీ అండ్ ఈ బోర్డర్ ఇవన్నీ కూడా ఒకటేసారి ఏది కూడా కనిపించకుండా బాగా క్లమ్జీ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో నేను అందుకే మాక్సిమం నా దగ్గర ఉన్న అన్ని బ్లౌజెస్ కి కూడా చాలా థిన్ గా నేను చేయిస్తాను. ఇది కూడా చాలా చాలా ఫేవరెట్ బ్లౌజ్ అన్నమాట నాకు. అండ్ మొన్న రీసెంట్ గా జరిగిన మ్యారేజ్ ఫంక్షన్ కి నేను మా మమ్మీ శారీ కట్టుకుని వెళ్ళాను కదా అప్పుడు. సో దీనికి నేను పఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. అండ్ ఆల్సో హ్యాండ్స్ కి కింద ఇలాగా బోర్డర్. సో శారీ కలర్ కాంబినేషన్ లో నేను ఇలాగా తీసుకున్నాను అనమాట. నెక్ ఇప్పుడు మనకి ఇలాగా బ్లౌజ్ నెక్ వి చాలా ట్రెండ్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇలా చేయించుకున్నాను.
సో బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది అండ్ చిన్న చిన్న బుటీస్, సో దానికి సంబంధించినవి అన్ని మనం చేసుకున్నాం. సో ఇదేంటి అని అంటే మనం గోల్డ్ కలర్ కాంబినేషన్ కి ఇలా అన్ని కలర్ కుందన్స్ లో హ్యాండ్స్ చేంజ్ చేసుకుంటే ఏ శారీ కడితే దానికైనా సరే మనం మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అన్ని శారీస్ కి మనం బ్లౌజెస్ కుట్టించుకోలేము కాబట్టి ఎప్పుడైనా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా మనం వేసుకోవచ్చు అని చెప్పి నీట్ గా ఇలా డిజైన్ చేయించాను. అండ్ దీనికి కూడా చాలా థిన్ లేయర్ లోనే వేయించుకున్నాను నేను. ఇవన్నీ నీట్ గా చాలా బాగుంది. ఇది ఆల్మోస్ట్ నా దగ్గర ఉండి కూడా 5 years అవుతుంది, ఇప్పటికీ కూడా ఏం పోలేదు. సో నాకు చాలా మంచి మంచి డిజైనర్స్ వీళ్ళందరూ తెలుసు కాబట్టి వాళ్ళందరితో చాలా మంచి వర్క్ చేయించుకుంటున్నాను. అండ్ ఈ పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉందన్నమాట. ఆల్మోస్ట్ 8 years అయ్యింది. మా ఇంటి దగ్గర ఉన్న ఆంటీతో నేను మగ్గం వర్క్ చేయించుకున్నాను. అప్పుడు మగ్గం వర్క్ అనేది చాలా చాలా ట్రెండ్ అవుతూ ఉన్నది. ఆ టైంలో ఏంటి అని అంటే ఇంత హెవీగా చేయించుకున్నాను ఫస్ట్ వరలక్ష్మి వ్రతంకి అనమాట. ఈ సారీ ఇప్పటి వరకు నేను కట్టలేదు, బట్ డెఫినెట్ గా కడతాను. అది చాలా యూనిక్ గా ఉంటుంది. లైక్ హాఫ్ ఏమో పింక్ కలర్, హాఫ్ మనం శారీకి ఇలా ప్లీట్స్ పైట వేసుకునేటప్పుడు గ్రీన్ కలర్, అంటే లంగావోని టైప్ లాగా ఉంటుంది శారీ. ఇప్పటి వరకు కట్టలేదు. సో రీసెంట్ మళ్ళీ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ఒకసారి కట్టి ఫొటోస్ అన్ని కూడా మీకు పెడతాను. సో వరలక్ష్మి వ్రతంకి ఫస్ట్ టైం నాకు అత్తయ్య తీసుకున్న శారీకి ఉన్న బ్లౌజ్ నేను ఇలాగా చేయించుకున్నాను. అప్పట్లో ఇది 2000, ఇప్పుడైతే ఒక 5,000 to 6,000 కి చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బ్లౌజ్ నేను ఎక్కడో మోతీనగర్ లో నేను వర్క్ కి ఇస్తే సిద్ధు పాపం అక్కడి నుంచి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు పూజ టైంకి. అండ్ అప్పుడు కూడా మనకి షూటింగ్స్ ఇవన్నీ ఉన్నప్పుడు 7 o'clock వెళ్ళాలి అంటే 4 o'clock కల్లా అన్ని వంటలు రెడీ అయిపోయి 5 to 7 పూజ చేసుకుని ఫాస్ట్ గా వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం లీజర్ గా మనం టైం తీసుకుని ముత్తైదువుల్ని వీళ్ళందరినీ కూడా పిలుచుకుని చేస్తున్నాం. అండ్ మా ఇంట్లో జరగబోయే వరలక్ష్మి వ్రతం చూసి మీ అందరూ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా చాలా మెమరబుల్ బ్లౌజ్, నా సీమంతంది. సో సీమంతంకి శారీ వచ్చి మేఘనాక పెట్టారు పింక్, అండ్ నాకు పింకే కావాలని కూర్చున్నా. అప్పుడు ఎల్లో కలర్ కాంబినేషన్లో ఇలా చేసుకున్నాను అనమాట. సమ్ పీకాక్స్ లాగా వచ్చి ఇది కూడా హ్యాండ్కి ఆల్ ఓవర్ వర్క్ లాగా చేయించుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా సింపుల్గా పాట్ నెక్ లాగా వస్తుంది బ్యాక్ సైడ్. ఇప్పటికీ కూడా ఇది అవ్వకుండా చాలా బాగుంది. దీనికి ఇదిగోండి చూడండి, అప్పుడు ఇలా అన్ని కలర్స్ కావాలి అని చెప్పి టాజిల్స్ అన్ని కూడా ఇలా కలర్స్ లాగా పెట్టుకున్నాను. ఈ బ్లౌజెస్ లో మనం కూడా ర్యాండమ్ గా ఎప్పుడైనా సరే ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకోవడం వల్ల ఏంటి అని అంటే సడన్ గా ఏదైనా శారీస్ ఉన్నప్పుడు మనం కట్టుకోవచ్చు అని. ఒక క్రీమ్ కలర్ లో ఆర్ వైట్ కలర్ లో ఒక బ్లౌజ్ ఉండాలి అని చెప్పి నేను ఇలాగ తీసుకున్నా. సో దీనికి కూడా చూడండి మనకి చైన్స్ అన్ని ఇలాగా హ్యాంగ్ అవుతున్నట్టు ఉంటది, బట్ స్టిచ్చింగ్ మాత్రం అలానే చేసేసారు. అండ్ కలర్ అన్ని కలర్ కాంబినేషన్స్ లో అన్నమాట. దీనికి మనం రెడ్ కలర్ చేసుకోవచ్చు, బ్లూ కలర్ వేసుకోవచ్చు, పింక్ కలర్ వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. కంప్లీట్ ఇది బ్యాక్. సో ఇప్పుడు అలాంటప్పుడు మనం ఏంటంటే లైక్ బన్ కానీ లేకపోతే ముడి లాంటివి అలాంటివి పెట్టుకుని ఫ్లవర్స్ రౌండ్ గా పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కుట్టించుకుని కూడా ఆల్మోస్ట్ 7 years అవుతుంది, ఒక్కసారి వేసుకున్నా. సో అందుకే ఇంకా చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదేంటంటే వెల్వెట్ క్లాత్ తో చేసింది. ఇది యాక్చువల్ గా ఐరన్ అది చేయించుకోవాలి. మనకేంటి అంటే ఇలా నీట్ గా ఉంటుంది అనమాట బ్లౌజ్. సో బ్యాక్ సైడ్ వర్క్ ఇది మొత్తం. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ దేవయాని వార్డ్రోబ్స్ నుంచి చేయించుకున్నాను ఇది. సో ఫ్రంట్ అది ఏం చేయించుకోకుండా ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే. సో బ్యాక్ సైడ్ ఇలా వేసుకున్నప్పుడు జస్ట్ పళ్ళు అటువైపు సైడ్ అలా వచ్చాక ఇది చాలా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. వెల్వెట్ అండ్ కొంచెం జర్దోజీ అని అంటారు కదా, దాంతో వర్క్ లాగా వచ్చింది. సో యాక్చువల్ ఫ్లవర్స్ ఇలా కనిపిస్తాయి, అంటే మనం ఫోల్డ్ చేసి పెట్టేస్తాం కాబట్టి ఇవి ముడుచుకుపోయాయి. ఫ్లవర్స్ అన్ని ఇలాగా వస్తాయి అన్నమాట. సో రేడియం గ్రీన్ కలర్ దానికి నేను ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే గోల్డ్ కలర్ ఇలా తీసుకున్నాను. ఒక పింక్ కలర్ శారీ ఆర్ పర్పుల్ కలర్ శారీస్ ఇలాంటివి ఉన్నప్పుడు ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మనం వేయించుకోవచ్చు అని ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే ఇలా వర్క్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే పట్టు శారీస్ లో ఇంతకు ముందు మనకి ఓన్లీ గోల్డ్ ఉండేది, లేకపోతే సిల్వర్ ఉండేది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్, కాపర్ ఇవన్నీ కాంబినేషన్స్ లో వస్తున్నాయి కాబట్టి నేను అందుకే అన్ని కాంబినేషన్స్ కి ఎప్పుడైనా సరే మ్యాచ్ అవుతుందని సిల్వర్, గోల్డ్ అండ్ పర్ల్స్ ఇవన్నీ కూడా కలిపి చేంజ్ చేసుకున్నాను. అప్పుడు పర్పుల్ మనకి దేనికైనా సరే మ్యాచ్ అవుతుంది అని. సో ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్నప్పుడు ఏదైతే ట్రెండీగా ఉంటాయో అవన్నీ కూడా చేయించుకున్నాను డిజైన్స్. సో బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్. ఆల్మోస్ట్ హాఫ్ బెడ్ కంప్లీట్ అయింది. ఇంకొక హాఫ్ కి మనం అటువైపు సైడ్ వెళ్ళి చెప్దాము. సో ఇప్పుడు ఇదేంటి అంటే ఎల్లో కలర్ బ్లౌజ్, చాలా చాలా సింపుల్ గా ఓన్లీ హ్యాండ్స్ కి మాత్రమే ఇలా చేయించుకున్నాను. అండ్ ఇప్పుడు చాలా వర్క్ ఇది ట్రెండ్ అవుతూ ఉంది కదా, సో అందుకని అనమాట. మనం దేని మీదకైనా సరే కూడా మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు.
లైక్ రెడ్ కలర్, పింక్ కలర్, గ్రీన్ అన్ని కాంబినేషన్స్ లో ఉంటుంది అని రాండమ్ గా అలా చేయించు. ఆల్మోస్ట్ నా బ్లౌజెస్ అల్లికా బొటిక్ అండ్ శ్లోకా కలెక్షన్స్, దేవయాని వార్డ్రోబ్, ఈ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అలాగా చేసిస్తారు. అండ్ అన్విత కలెక్షన్స్ ఆల్సో. అండ్ ఇది వచ్చి ఇది పట్టు శారీలో బ్లౌజ్. మా పెళ్ళికి సత్యనారాయణ వ్రతానికి నేను కట్టుకున్నాను అనమాట ఈ శారీ. సో దీనికి వర్క్ కూడా చాలా నీట్గా ఉన్న దాని మీదే మనం కొంచెం హైలైట్ చేసి వేసాము. అండ్ నెక్ విషయానికి వచ్చేసేటప్పటికి ఒక నెక్లెస్ లాగా అనమాట, ఒక హారం మోడల్ లాగా చేయించుకున్నాను. సో ఇంకా హాఫ్ బ్లౌజెస్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు నేను ఎన్ని చెప్పాను అండ్ అసలు నా కంప్లీట్ బ్లౌజెస్ కలెక్షన్స్ నేను ఎన్ని బ్లౌజెస్ చూపించాను అనేది నాకు కమెంట్ చేయాలి. సో ఇక్కడికి వస్తే గ్రీన్ కలర్ బ్లౌజ్, అంటే డ్యూయల్ షేడ్ లాగా ఉండే గ్రీన్ అండ్ గోల్డ్ టైప్ అన్నమాట. ఇది అయాన్ష్ కి పేరు పెట్టేటప్పుడు వేసుకున్న శారీ, అందుకని కృష్ణయ్య గెటప్ లాగా చేసాము అప్పుడు మేము. అందుకే నేను కూడా బ్లూ కలర్ శారీకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇలాగా పీకాక్ ఫెదర్ ఉండేటట్టు తీసుకున్నాను. అప్పుడు కూడా నేను ఎంత జాగ్రత్తగా అంటే లైక్ హెవీ వర్క్స్ ఉన్నాయి అని అంటే పిల్లోడికి గీసుకుంటా ఎత్తుకునేటప్పుడు అని చెప్పి ఓన్లీ నేను థ్రెడ్ వర్క్ మాత్రమే ప్రిఫర్ చేశాను అప్పుడు. అందుకే ఇలా ఉందన్నమాట. ఇది కూడా నేను చాలా తక్కువే యూజ్ చేయడం. సో ఇలా వచ్చింది హ్యాండ్స్ కి అండ్ బ్యాక్ సైడ్. ఇది నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ లో ఇలా లక్ష్మీ కాసులు బ్లౌజ్ అన్నమాట. అప్పట్లో మనకి లక్ష్మీ కాసులు ఇవన్నీ కూడా ఇప్పటికీ ఉన్నాయి. బట్ శ్రావణ మాసం అనేటప్పటికి చాలా మందికి లక్ష్మీ కాసులతో ఇలా చేయించుకోవాలి అని అనుకుంటారు కాబట్టి నా దగ్గర 2 or 3 కలెక్షన్స్ ఉన్నాయి. సో మీకు ఇది ఆల్మోస్ట్ చాలా హెల్ప్ అవ్వచ్చు. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా చేసుకున్నాను. సేమ్ దీనికి కూడా నీట్ గా బన్ అది పెట్టుకుంటే మన బ్లౌజ్ డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది. హ్యాండ్స్ కి ఇలాగా తీసుకున్నాను అనమాట. అంటే బోర్డర్ ఏం లేకుండా జస్ట్ ఓన్లీ ఇవి మాత్రమే మనకి హైలైట్ అయ్యేటట్టు. అండ్ నెక్ కి కూడా హాఫ్ నెక్ మనకి అప్పుడు ఇలానే ఉండేది కాబట్టి బయట వేసేసుకుంటే కొంచెం కవర్ అయిపోతుంది. సో ఇలా వచ్చింది డార్క్ గ్రీన్. సేమ్ అలానే రెడ్ కలర్ లో కూడా కాసుల్ బ్లౌజ్ ఇలా చేయించుకున్నాను. దీనికి ఎల్లో కలర్ శారీ కానీ లేకపోతే పింక్ కలర్ శారీస్ కానీ ఇలా మనం కట్టుకుని పెట్టుకోవచ్చు. సో సింగిల్ కలర్ దానికి ఇలా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా లక్ష్మీ కాసులు అండ్ చాలా ఇయర్స్ అయిపోయాయి, కొంచెం షేడ్ అవుతూ ఉన్నాయి లక్ష్మీ కాసులు అనేవి. ఇది కూడా హ్యాండ్స్కే ఎక్కువ వర్క్ చేయించుకున్నాను నేను. అండ్ దీనికి వచ్చిన శారీ వచ్చి నాకు మేఘనాక ఈ ఇంటి గృహప్రవేశం అప్పుడు పెట్టారు, అప్పుడు చేయించుకున్న బ్లౌజ్ అన్నమాట. కంప్లీట్ ఈ టైప్ వర్క్ లేదు అని చెప్పి చేయించుకున్నా. బట్ ఇది చేయించుకున్న తర్వాత అసలు మళ్ళీ చేయించుకోకూడదు అని అనిపించింది. ఎందుకంటే ఇది చేయించిన తర్వాత నాకు అర్థమైంది నా హెయిర్ బాగా పీకేసేయడము, తర్వాత శారీకి ఉన్న థ్రెడ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా పీకేయడము ఇదంతా జరిగింది. సో అందుకే ఇలాగా ఉంది. బట్ డిజైన్ అండ్ వర్క్ పరంగా చాలా చాలా బాగా వచ్చినప్పటికీ బ్లౌజెస్ అంతా కూడా పాడైపోతున్నాయి అని చెప్పి ఎక్కువ టైం వేసుకోలేదు ఇది. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ బ్లౌజ్. దీనికి ఏదైతే శారీ వచ్చిందో దానికి సంబంధించిన బోర్డర్ లో హ్యాండ్స్ ఇలా పెట్టించుకున్నాను. ఓన్లీ నెక్ పార్ట్ వరకు మాత్రమే దీనికి మగ్గం వర్క్ అనేది చేసాము. బ్లూ కలర్ శారీ అండ్ పింక్ కాబట్టి ఇలా నీట్ గా ఉంది. అండ్ దీన్ని మనము హాఫ్ శారీస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట బ్లౌజ్. సో నెక్స్ట్ వచ్చి బ్లాక్ కలర్. ఇన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ లో కూడా బ్లాక్ కలర్, వైట్ కలర్, రెడ్, పింక్, గ్రీన్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అందుకని దీనికి నడుం బెల్ట్ కూడా చేయించుకున్నాను. ఎప్పుడైనా సరే గోల్డ్ కలర్ శారీ కట్టినప్పుడు ఈ బ్లౌజ్ అది వేస్తే అండ్ సింపుల్ గా నెక్ కూడా మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా నెక్ మొత్తం అంతా బోట్ నెక్ లాగా పెట్టి చేయించుకున్నాను. హెవీగా ఉండే బుట్టలు, జుమ్కాస్ లాంటివి కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. హ్యాండ్స్ కి ఇలా వచ్చింది వర్క్ అండ్ నెక్. వడ్డానం కూడా మనం సపరేట్ గా పెట్టుకోకుండా బ్లౌజ్ ఇది అండ్ శారీ గోల్డ్ కలర్ ది కట్టినప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా నేను కట్టలేదు, ఒకసారి కట్టి మంచిగా ఫొటోస్ అవి నేను అప్లోడ్ చేస్తాను. 3/4 ఆఫ్ దట్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది 1/4. అయితే మెరూన్ కలర్ లో ఇది గోల్డ్ అండ్ మోతీ వర్క్. అప్పుడు కొంచెం చాలా ఫ్యాషన్ గా ఉండేది అండ్ చాలా ట్రెండీగా ఉండేది అనమాట ఈ బ్లౌజ్ వర్క్. నేను కూడా సమ్ సిల్వర్ కలర్ శారీకి బాగుంటుంది, సిల్వర్ కలర్ కి మెరూన్ కలర్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది అని ఇది నాకు తెలిసి హాసిని క్యారెక్టర్ చేస్తున్నప్పుడు చేయించుకున్న బ్లౌజ్ అనమాట. పాట్ నెక్. దీనికి నెక్ మొత్తం అంతా కూడా ఇలా నీట్ గా వర్క్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అప్పుడు మనం సపరేట్ గా హిప్ బెల్ట్ ఎక్కడో అక్కడ పెట్టేస్తాము అని చెప్పి నేను ఇలాగ బ్లౌజ్ కే అటాచ్డ్ గా చేయించేసుకున్నాను అనమాట. అండ్ బ్లూ కలర్ బ్లౌజ్. దీనికి కొంచెం చాలా సింపుల్ గా రెడ్ కలర్ వచ్చింది అనమాట శారీ, అందుకని ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని ఇలాగ నేను వర్క్ చేయించుకున్నాను. హ్యాండ్స్ కి ఇలా వచ్చింది వర్క్.
లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ నేను కట్టుకున్న వరలక్ష్మి వ్రతం శారీ పింక్ అండ్ గ్రీన్ కలర్. దానికి నేను చాలా చాలా సింపుల్గా శారీ మీద పీకాక్స్ ఉండేవి గ్రీన్ అండ్ పింక్ కలర్ శారీకి, అందుకని పీకాక్స్ కొంచెం ఇలా హైలైట్ అవుతాయి అని చెప్పి ఓన్లీ బోర్డర్ మాత్రమే ఇలా చేయించుకున్నాను. అండ్ అక్కడక్కడ కొంచెం ఇలాగా బీడ్స్ లాంటివి పెట్టించాను అనమాట. అండ్ నెక్ వచ్చేటప్పటికి బోట్ నెక్, చాలా సింపుల్ లైన్, బ్యాక్ సైడ్ ఇలాగా. అండ్ నెక్స్ట్ ఈ కలర్, ఇప్పుడు ఇది ఇది శారీని నేను హాఫ్ శారీ లాగా చేయించేసాను అనమాట. ఆరెంజ్ కలర్ ఓని అండ్ శారీ మొత్తం అంతా లెహంగా చేయించుకున్నాను. సో దాని బ్లౌజ్ ఇది. శారీకి సేమ్ ఇలాగా పీకాక్స్ లాగా వచ్చాయి. సో ఫస్ట్ టైం నేను కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. కలర్ కాంబినేషన్ ఇప్పుడు మనం నార్మల్ గా ఒక ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీ కనుక కట్టుకుని ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. నేను వేసుకున్నాను కూడా. మేఘ్నా అక్క దసరా సెలబ్రేషన్స్ అవి చేస్తారు కదా నవరాత్రుల్లో, ఒక రోజు వేసుకున్నా. బ్యాక్ సైడ్ ఇలాగా జస్ట్ సింపుల్ గా ఒక పీకాక్ మాత్రమే, అంటే ఇంకొక సైడ్ మనకు పళ్ళు వచ్చేస్తుంది కాబట్టి ఒక సైడ్ మాత్రమే ఇలా పెట్టించుకున్నాను. నెక్ కి సింపుల్ గా ఇలా వచ్చింది. సో నెక్స్ట్ రీసెంట్ గా నేను 16 శుక్రవారాలు వారాహి అమ్మవారికి కందదీపం పెట్టుకున్నప్పుడు 16th వీక్ అందరినీ పిలుచుకున్నాను కదా, ఆ రోజు పూజకి నేను కట్టుకున్న బ్లౌజ్ ఇది అనమాట. చాలా చాలా క్వైరీస్ వచ్చాయి నాకు ఇన్స్టాగ్రామ్ లో, ఎక్కడ చేయించారు, ఎక్కడ తీసుకున్నారు అని. శారీ వచ్చి నేను పట్టు శారీస్ హోల్సేల్ దగ్గర నుంచి తీసుకున్నాను. అండ్ బ్లౌజ్ నాకు అల్లికా బొటిక్ వాళ్ళు చేసిచ్చారు అనమాట. అండ్ 1 డేలో చేసిచ్చారు నాకు. సో చాలా చాలా ప్రీమియంగా ఉంది వర్క్ అంతా, అండ్ చాలా బాగా నచ్చింది. సో మీకు ఏ డీటెయిల్స్ కావాలన్నా సరే నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మీరు అన్నీ చెక్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ఇలా వచ్చాయి అండ్ నెక్ కూడా చాలా జస్ట్ ½ ఇంచ్లో చాలు అని చెప్పాను, అందుకని ఇలా నీట్గా బ్లూ కలర్ థ్రెడ్ అండ్ బీడ్స్తో చేశారు. అండ్ దీనికి నడుం బెల్ట్ కూడా చేయించుకున్నాను, లైక్ వడ్డాణం లాగా ఉంటుంది అని చెప్పి. అంటే కాంబినేషన్ నాకు అలా అనిపించింది. మనం అన్నిట్లకి వడ్డాణాలు పెట్టుకుని హెవీగా రెడీ అవ్వడం కంటే అప్పుడప్పుడు మనం శారీ ప్లీట్స్ అటు ఇటు కదిలిపోకుండా ఉండాలి అంటే ఇలాంటివి చేయించుకోవడం వల్ల మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఐ థింక్ మీకు ఒక మంచి టిప్ చెప్పినట్టున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఈ బ్లౌజ్ నాకైతే చాలా చాలా బాగా నచ్చే బ్లౌజ్ అనమాట. అంటే వేసుకునేటప్పుడు కానీ తర్వాత హెవీగా అనిపించకుండా ఉంటుంది. లైక్ క్లాత్ కూడా నాకు బాగా నచ్చుతుంది. దీనికి చాలా సింపుల్గా శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో నేను ఓన్లీ బుటీస్ లాగా మాత్రమే చేయించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసేటప్పటికి ఇలాగా సింపుల్గా. యాక్చువల్లీ నెక్స్ట్ దీనికి ఏం వర్క్ లేదు, బట్ నాకు ఎందుకో అనిపించింది ఇలాంటి మోడల్స్ కూడా చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి ఇది మీకు హెల్ప్ అవుతుంది అని నేను శ్లోక కలెక్షన్స్లో చేయించుకున్నాను అనమాట. ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే ఇలా పెట్టండి అని చెప్పి. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ లాగా చేయించుకున్నాను. ప్రతిదీ కూడా మనం వర్క్ చేయించుకుని వేసుకోవడం కంటే కొన్ని శారీస్కి ఇలాంటి బ్లౌజెస్ వల్ల చాలా చాలా మంచి లుక్ వస్తుంది అని నా ఫీలింగ్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ ఈ హౌస్ లోకి వచ్చిన సెకండ్ వరలక్ష్మి వ్రతంకి ఎల్లో అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో శారీ కట్టుకున్నాను. సో దానికి సిల్వర్ కలర్ జరీ అంతా వచ్చింది, అందుకే బ్లూ కలర్ కాంబినేషన్ కి ఇలా సిల్వర్ నీట్ గా కొంచెం సింపుల్ గా మోతీస్, సిల్వర్ జర్దోజీ ఇలాంటివి అన్ని కలిపి చేయించాను. హ్యాండ్స్ మాత్రమే. అండ్ నెక్ కి ఇలా వచ్చింది. నెక్స్ట్ పర్పుల్ కలర్, ఇది చాలా చాలా యూనిక్ గా ఉండే డిఫరెంట్ బ్లౌజ్ అన్నమాట. లైక్ పంజరం లాగా. ఇక్కడ నేను ఒక 2 చిలుకలు పెడదామని అనుకున్నా, కాకపోతే కంప్లీట్ శారీ అంతా పర్పుల్ కలర్ వచ్చేసింది. అవి మాత్రమే స్పెషల్ గా కనిపిస్తాయి అని చెప్పి నేను అలా చేయలేదు. ఇది నార్మల్ బ్లౌజ్ కి మధ్యలో అలాగా మనం నెట్ అది అటాచ్ చేసి చేయించిన బ్లౌజ్. సో చాలా చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ తో యూజ్ చేసా. ఇంకా హ్యాండ్స్ కి వర్క్ అనేది చేయించలేదు, ఓన్లీ బికాజ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఎక్కువ హైలైట్ అయితే బాగుంటుంది అని. దీనికి సంబంధించిన పిక్స్ కూడా ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాయి. సో ఎక్కడ చేయించాను అండ్ శారీ ఎక్కడ అనే డీటెయిల్స్ కూడా మీకు ఉంటాయి. ఇది అయితే చాలా మంచి బ్యూటిఫుల్ పట్టు శారీ. అండ్ ఎక్కువ ఎన్ని సార్లు కట్టుకున్నా ఎప్పుడు కట్టుకున్నా సరే అలా అణిగిపోయి మరీ ఉంటుంది. అందుకని నేను కొంచెం స్పెషల్ గా ఉండాలి అని చెప్పి నీట్ గా చాలా బాగా చేయించాను అనమాట బ్లౌజ్. హ్యాండ్స్ కి లాగా అనమాట. అమ్మా ఆల్మోస్ట్ బెడ్ అంతా క్లియర్ చేసి ఇప్పుడు నేను బెడ్ ఎక్కుతున్నాను. యాక్చువల్ అయాన్స్ లేనప్పుడే మాత్రమే ఇలాంటి వీడియోస్ చేయాలి, లేకపోతే ఇలా ఇలా పడేస్తున్నాడు ఈ మధ్యన. ఎందుకంటే వాడు ఒక ఎయిర్పోర్ట్ క్రియేట్ చేస్తున్నాడు ఇంటి దగ్గర. అండ్ దిస్ ఈజ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ బికాస్ లాస్ట్ ఇయర్ సిద్ధు
నాకు అసలు చెప్పకుండా తనే స్టోర్కి వెళ్ళి ఒక శారీ అనేది తీసుకొచ్చారనమాట. అది చాలా బాగుంటుంది, లైక్ పికాక్ బ్లూ కలర్ షేడ్లో శారీ వచ్చి దానికి బోర్డర్ అనేది ఈ కలర్ కాంబినేషన్ అసలు నా దగ్గర లేదు. ఎప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను నా దగ్గర లేని కలర్స్ పిక్ చేసుకుందాం, లేని కలర్ కాంబినేషన్స్ పిక్ చేద్దాము అని. బట్ వాట్ ఎవర్ మనకున్న రెగ్యులర్ కలర్స్ అలానే వస్తూ ఉంటాయి. బట్ అంటే ఆ టైంలో తను అలాగా తీసుకుని రావటం అనేది నాకు చాలా స్పెషల్గా అనిపించింది. చాలా సింపుల్గా ఒక హాఫ్ లైన్లో మాత్రమే దాన్ని హైలైట్ చేసేటట్టు ఇలా వర్క్ అది చేయించుకున్నాను. చాలా చాలా సింపుల్గా చేసుకున్న వర్క్ అనమాట. ఓన్లీ నెక్ వర్క్ మాత్రమే ఇచ్చి, ఎందుకంటే ఇవి పట్టు బ్లౌజెస్ అనేటప్పటికి ఏంటంటే మనం మగ్గం మీద ఎక్కువ పెట్టినప్పుడు కానీ లేకపోతే వర్క్ చేసినప్పుడు ఇలాగా కొంచెం విచ్చిపోయినట్టు అయిపోతూ ఉంటాయి కదా. అందుకనే నేను వీటిని పాడు చేయకూడదు, ఎన్ని ఇయర్స్ అయినా అలానే ఉంచుకోవాలి అని చాలా సింపుల్గా చేసుకున్నా. సో ఇది నా బ్యూటిఫుల్, నాకు తెలిసినంత వరకు ఉన్న ట్రెండీ కలెక్షన్స్, బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా నేను మీకు చూపించాను. సో చాలా వరకు మీ దగ్గర లేని బ్లౌజెస్ కానీ మీరు చేయించుకోవాలనుకునే బ్లౌజెస్కి రిలేటెడ్గా ఏమైనా ఉంటే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ కూడా మీ అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యేటట్టు ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, రీసెంట్గా నేను చేసిన నవరాత్రుల వ్లాగ్ చూసి మీరు అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ అమ్మవారి పాదాలు ఎలా చేయాలి, తర్వాత కార్న్ పొగడబంతితో నేను మాల తయారు చేసింది, గాజుల మాల, ఇలాంటివన్నీ కూడా నేను ఒక డిఐ వ్లాగ్ త్వరలోనే పెట్టాలి అని అనుకుంటున్నాను. సో మీ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అది. అండ్ మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సిద్ధిష్ణు ఛానల్. లవ్ యూ ఆల్, బై బాయ్. ఆషాఢంలో అమ్మవారికి అసలు కంప్లీట్ కూరగాయలతో డెకరేట్ చేస్తారు, చాలా చాలా బాగుంది. మా అత్తయ్యను కూడా కలిసి తీసుకుని రావచ్చు కదా. పెద్దంపల్లి టెంపుల్లో పులిహోర లడ్డు చాలా చాలా బాగుంటాయి, ఖచ్చితంగా తినాలి. అందుకే నేను తింటున్నా.